గత పాలకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా కమలాపురం వాసులకు వంతెన నిర్మాణం శాపంగానే మారిందని చెప్పవచ్చు. 50 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి వంతెన ఇది సరిగ్గా ఇదే మాసంలో అంటే 2021 ఏడాదిన సరిగ్గా ఇదే మాసంలో 21వ తేదీన భారీ వరదల కారణంగా ఏదైతే 50 ఏళ్ల కాలం నాటి బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. అయితే తరచుగా ఇదే ప్రాంతం నుంచి ఇదే రహదారి గుండా ఏదైతే పాపాగ్ని నదిపై నిర్మించినటువంటి వంతెన గుండానే అటు తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా ఎర్రగుంట్ల, అనంతపురం వంటి జిల్లాలకు నిత్యం ఇక్కడి నుంచి వందలాది లారీలు, అదేవిధంగా వందలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. అనంతపురం, తాడిపత్రి ప్రాంతాలకు ఈ రహదారి తప్ప మరో మార్గం లేదనే చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా 2021 ఏడాది సరిగ్గా నవంబర్ 21వ తేదీన వరదల కారణంగా కృంగిపోవడంతో తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డును వేయటం జరిగింది. అయితే వేసిన కొన్నాళ్ళకే అప్రోచ్ రోడ్డు కూడా పూర్తిగా వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. మరోమారు కోట్ల రూపాయలు వెచ్చించి అప్రోచ్ రోడ్డును వేసినప్పటికి కూడా ఆ రోడ్డు కూడా అంతంత మాత్రమే అన్నటువంటి భావన వినిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఏదైతే సరిగ్గా 2 ఏళ్ల క్రితం 70 కోట్లతో ఈ వంతెన పాపాగ్ని నదిపై వంతెన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే నిధులు మంజూరు చేసిన కారణంగా త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నటువంటి భావనతో వంతెన నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారుల ఏదైతే అనుమతులు లేని కారణంగా కూడా ఒక్కసారిగా కూడా వంతెన నిర్మాణం నిలిచిపోయింది. దాదాపు ఏడాది నుంచి వంతెన నిర్మాణానికి నోచుకోని పరిస్థితి. అంటే సాధారణంగా ఏదైనా ఒక వంతెన నిర్మాణం చేపడితే అటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఇతర క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. అయితే పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయన్నటువంటి భావన ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతుంది. అయితే గతంలో ఏదైతే వరదల కారణంగా 50 ఏళ్ల కాలం నాటి బ్రిడ్జి కుంగిపోవడంతో అప్రోచ్ రోడ్డు కూడా కొట్టుకుపోవడంతో అప్పట్లో విద్యార్థులు కూడా ఏదైతే రైల్వే ట్రాక్ గుండా నడక దారిన స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళేవారు. అలాంటి పరిస్థితి ఉన్న తరుణంలో ఒక్కసారిగా అప్పటి ప్రభుత్వం 70 కోట్ల నిధులను మంజూరు చేసింది. అయితే మంజూరు చేసినటువంటి ప్రభుత్వం అప్పటి నుంచి కూడా అటవీ శాఖ అధికారుల అనుమతి కోరుతూ వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కానీ అనుమతులు లభించిన పరిస్థితి లేదు. అయితే ఈ నేపథ్యంలో ఏడాది క్రితం నిలిచిపోయినటువంటి ఏదైతే పాపాగ్ని నదిపై కమలాపురంకు సమీపాన నిర్మిస్తున్నటువంటి వంతెన నిర్మాణానికి అటవీ శాఖ అధికారుల అనుమతుల కోసం ప్రస్తుత పాలక ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించి కమలాపురం ఎమ్మెల్యే అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కమలాపురం నియోజకవర్గంలో టీడీపీకి చెందినటువంటి వ్యక్తి అంటే చైతన్యారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా కూడా ఆ పనులను వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే అటవీ శాఖ అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో కూడా ఇక్కడ ఈ ప్రాంతవాసులు అంటే ఒక రకంగా రానున్న రోజుల్లో వరదలు భారీగా కురిసే అవకాశాలున్న నేపథ్యంలో కూడా రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడే అవకాశాలు లేకపోలేనటువంటి భావన వినిపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి ప్రత్యేకమైన దృష్టి సారించి అటవీ శాఖ అధికారుల అనుమతులు తీసుకొని త్వరితగతిన నిర్మాణాన్ని చేపట్టాలన్నటువంటి భావన కమలాపురం వాసుల్లో వినిపిస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా ఈ ప్రాంతం గుండా తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా అనంతపురం, పుటపర్తి వంటి ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ భారీ ఎత్తున సిమెంటు కర్మాగారాలు కూడా ఉన్నాయి. ఏదైతే ఎర్రగుంటలో ప్రధానంగా సిమెంటు కర్మాగారాలు ఉన్నాయి. సిమెంటు కర్మాగారాలకు వెళ్ళాలన్నా కూడా ఇదే రహదారి గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో అటు పాలక ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అదేవిధంగా కేంద్రం నుంచి ఏదైతే అటవీ శాఖ అధికారులకు సాధారణంగా అటవీ శాఖ అధికారుల భూమిని తీసుకుంటే మాత్రం మరో చోట వారికి భూములు కేటాయించాల్సి ఉంటుంది. ఆ భూములను మరో చోట కేటాయించి ఏదైతే ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అటవీ శాఖ అనుమతులను ఇచ్చి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి కమలాపురం వాసులకు ఏదైతే తీరని కలగా మారినటువంటి వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమలాపురం వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV
కమలాపురం బ్రిడ్జి నుంచి. కడప కమలాపురం మధ్యాహ్నం ఉన్నటువంటి పాపాగ్ని నది పైన బ్రిడ్జి గతంలో కూలిపోయింది. తాత్కాలికమైన రోడ్డు నిర్మించి అక్కడ తాత్కాలికంగా అటువైపు ఎర్రగుంట్ల అదేవిధంగా కడప సంబంధించినటువంటి రాకపోకల మార్గాల సంబంధంలో పునరుద్ధరించారు. అవి కూడా తాత్కాలిక రోడ్డు కూడా మొన్న వర్షాలు వచ్చినప్పుడు అంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు కూడా అవన్నీ మట్టి కట్టలు కొట్టుకొని పోయి ఇబ్బందులు కూడా పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ బ్రిడ్జి తెగిపోయినప్పుడు బ్రిడ్జి కూలిపోయినప్పుడు ఈ రోడ్డు తెగిపోయినప్పుడు కూడా ఇట్లా కాజీపేట మీదుగా కమలాపురం మీదుగా ఇట్లా ఎర్రగుంట్లకు సంబంధించింది కావచ్చు, తాడిపత్రి పోయేలు అనంతపురం పోయేలు అక్కడ సంబంధించిన ఇట్లా చుట్టూ తిరుక్కొని పోయే పరిస్థితి. గత సంబంధించిన ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి పనులను కూడా తొందరలోనే ప్రారంభిస్తున్నామని చెప్పి అనుమతులు అన్ని రకాల అనుమతులు ఏమాత్రం తీసుకోకుండా కేవలం అటవీ శాఖ ప్రధానంగా అటవీ శాఖ సంబంధించిన అనుమతులు కూడా ఏమాత్రం తీసుకోకుండా ముక్కుబడిగా ఇవాళ ముక్కుబడిగా కొన్ని సంబంధించినటువంటి అనుమతులు తీసుకొని పనులు ప్రారంభించిన పరిస్థితి. తీరా అటవీ శాఖ సంబంధించిన అనుమతులు లేకుండా అధికారులు సంబంధించి ప్రభుత్వం సంబంధించినటువంటి అటవీ శాఖ యంత్రాంగం ఇవాళ ఆ బ్రిడ్జి సంబంధించిన పనులను అబ్జెక్షన్ చేసి అన్ని తాత్కాలికంగా నిలబెట్టడం జరిగింది. అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టి దాని తర్వాత కేంద్రంతో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో అంటగాగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతులు తెచ్చుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిన దౌర్భాగ్య పరిస్థితి ఉన్న నేపథ్యం ఆ పనులన్నింటి కూడా అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల ఇవాళ రానున్న కాలంలో కూడా జనం చాలా తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వెంటనే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కింద పైన ఈ రాష్ట్రంలో సంబంధించిన చంద్రబాబు గారు అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్తో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కేంద్రం సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులతో యంత్రాంగంతో మాట్లాడి సంబంధిత అధికారులతో ఈ కమలాపురం బ్రిడ్జికి సంబంధించినటువంటి అటవీ ఏదైతే పెండింగ్ దసరాలపైన పెండింగ్ యొక్క ఉన్నాయో అటవీ అనుమతుల కోసం ఆ అనుమతులన్నిటి కూడా క్లియర్ చేసే పద్ధతిలో ఇవాళ కమలాపురం ఎమ్మెల్యే మొదలుకొని చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉండే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అనుమతులను తీసుకొచ్చి ఈ యొక్క బ్రిడ్జిని కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జిని త్వరితన పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంత వాసులకు రెండు రాష్ట్రాలకు లింక్ అయినటువంటి అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకంతా కూడా ఇబ్బంది లేకుండా ఆ బ్రిడ్జి నిర్మాణం ద్వారా పాపాగ్ని నది పైన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రోడ్లు రవాణా అనేటువంటి దాన్ని పూర్తిగా పక్కన పెట్టడం మూలంగా ప్రధానంగా బ్రిడ్జీల మెయింటెనెన్స్ అనేటువంటిది ఇప్పటికీ కూడా ప్రతి బ్రిడ్జి పైన మట్టి పేరుకుపోయి ఉంటుంది, చిన్న చిన్న గుంతలు పడి ఉంటాయి. వాటి మెయింటెనెన్స్ అనేటువంటిది ఆర్ఎండ్బి వాళ్ళకి ఏం పట్టదు. వాళ్ళు ఎక్కడ ఎస్టిమేషన్ వేద్దాం ఆ ఎస్టిమేషన్లో వచ్చేటువంటి కమిషన్ల కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప నిజంగా బ్రిడ్జీల మెయింటెనెన్స్ లేదు. ఆ మెయింటెనెన్స్ లేకపోవడం ఒక భాగం అయితే కిందనే బ్రిడ్జి తగ్గులోనే ఇసుక తవ్వుకొని అమ్ముకునేటువంటి ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఉన్నా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండడం లేదని చెప్పడానికి అదొక ఉదాహరణ. కమలాపురం బ్రిడ్జికి సంబంధించినటువంటి గత 3 సంవత్సరాల క్రితము వరదలు వచ్చే మొత్తం పడిపోయిన తర్వాత దాన్ని రెక్టిఫై చేయడానికి అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ ఆయనకు ఆ బ్రిడ్జి నిర్మాణం అనేటువంటిది అప్రోచ్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది జోబులో కాసులు నింపేటటువంటి ఒక పెద్ద సోర్స్ లాగా మార్చుకొని దానికి సంవత్సరానికి ₹1 కోటి 2 కోట్లు 3 కోట్లు అని చెప్పి అప్రోచ్ రోడ్డు పేరుతో మొత్తము డబ్బులంతా దోపిడీ చేసినాడు తప్ప నిజంగా నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి దాఖలాలు లేవు. పైగా ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి జనంలో తిరుగుబాటు వస్తుంది కాబట్టి జనం ఓట్లు వేయరు కాబట్టి ఆగా మేఘాల మీద జగన్మోహన్ రెడ్డిని పిలిపించి శంకుస్థాపన చేయించినాడు. శంకుస్థాపన చేయించిన తర్వాత టెండర్ పిలిచి ఇదంతా చేస్తే ఈరోజు బ్రిడ్జి నిర్మాణము ఒక భాగం పూర్తయిపోయింది. ఇటువైపు లేబాక కట్ట దగ్గర ఉన్నటువంటి ఒక 4 ఫిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫిల్లర్ల దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని అంటే రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ చేసినారు. పర్యావరణ అనుమతులు లేవు. అనుమతులు లేకుండా మొత్తం బ్రిడ్జి నిర్మాణానికి ఎట్లా టెండర్ పిలిచినారో, ఎట్లా 70 కోట్లు ఖర్చు చేసినారో అంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు కోఆపరేషన్ లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అడ్డగోలు విధానాలతో ఆలోచన చేయకుండా ఒక ప్రణాళిక లేకుండా అధికారులు పాలక వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంత డబ్బులు 70 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు కనెక్టివిటీ లేకుండా ఆ అప్రోచ్ రోడ్డుకు సంబంధించినటువంటి దానిపైనే ఇప్పుడు కూడా పోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి.
పోనీ ఇప్పుడుకి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులైనా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మీరైనా పోండి, కనీసము ఫారెస్ట్ అధికారులతో క్లియరెన్స్ తీసుకురావడానికి చర్యలు తీసుకోండి, చొరవ చేయండి. మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా ప్రయోజనాల మీద కూడా పెట్టండి. అట్లా పెట్టకపోతే ఇవి ఫైల్ పట్టుకొని ఎక్కడైతే నిలబడిపోయిందో, ఎక్కడైతే ఆగిపోయినాయో అక్కడ నుంచి మొదలు పెట్టడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలి. గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కీర్తిశేషులు ఎద్దులీశ్వరెడ్డి లాంటి వాళ్ళు ఏవైనా సమస్యలు వచ్చాయి, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిని దగ్గరుండి ఆఫీసుల చుట్టూ తిరిగైనా సరే అవి సాధించుకొని వచ్చేవాళ్ళు. మీకు ఇట్లా ఇప్పుడు ఈ సమస్యలు కాదు. ఇసుకలో ఎంత ఆదాయం వచ్చింది, మైనింగ్లో ఎంత ఆదాయం వచ్చింది, ఏడాడ వైన్ షాపులు ఎవరికి వచ్చినాయి, వాళ్ళను బెదిరించి ఏ విధంగా తీసుకొచ్చుకోవాలన్నటువంటి శ్రద్ధ ఈ నిజంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ప్రజా సమస్యలు, బర్నింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు తక్షణము ఆలోచన చేసి దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమలాపురం బ్రిడ్జి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ ఏదంటే మామూలుగా కడప నుంచి ఎర్రగుంట్ల, అనంతపురము, బళ్ళారి, గుంతకల్లు ఈ ప్రాంతాలకు పోవాలంటే ఖచ్చితంగా ఈ దారి గుండానే పోవాలా. రోడ్డుకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రోడ్డు 2 రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ 3 సంవత్సరాలైనా కూడా రెక్టిఫై కాలేదంటే ఈ పాలక వర్గాలు ఏం చేస్తూ ఉన్నట్లు. పోనీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏది అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనైనా చొరవ చేయాలా. ఆయనైనా చొరవ చేసి దీనికి సంబంధించినటువంటి అటవీ అనుమతులు మంజూరు చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులతో సంప్రదింపులు చేసి తక్షణం అనుమతులు మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.